మంత్రిమండలి సమావేశం జరుగుతున్న సందర్భంగా క్యాబినెట్ మంత్రులుగా ఉన్న వాళ్ళు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు తీసుకునే సందర్భంలోనూ తీసుకున్న నిర్ణయాలపైన చర్చించడం సహజం. కానీ చాలా సందర్భాల్లో క్యాబినెట్ సమావేశాలు ఒక ఎజెండా పెట్టుకొని వచ్చి దాని ప్రకారం ముందుకెళ్తారు తప్ప ఏది మంచి ఏది చెడు అని చర్చించే సాంప్రదాయం చాలా తక్కువగా ఉంటుంది. సో కూటమి భాగస్వామ్య సంకీర్ణ సర్కారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న లులు కంపెనీకి భూముల కేటాయింపుకు సంబంధించిన అంశం, లులు కంపెనీ చేస్తున్న వ్యాపారానికి సంబంధించిన అంశం పైన క్యాబినెట్ సమావేశంలో అధికారులపైన ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో కూడా ఆయన ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి కలెక్టర్ల సదస్సులోనే ముఖ్యమంత్రి పక్కన కూర్చుండగానే కలెక్టర్లను ప్రశ్నించి మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు చెక్ పోస్టులు పెట్టకుండా, మేము ఇక్కడ నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా చేయొద్దని చెప్తున్నప్పటికీ రేషన్ బియ్యం పోర్టుకి ఎలా వెళ్తున్నాయి, ఎవరు మీకు గైడెన్స్ ఇస్తున్నారు, ఎవరు మిమ్మల్ని గట్టిగా పనిచేయకుండా ఆపుతున్నారు అంటూ నేరుగా ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకున్న అధికారులని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం చూసాం. ఆ తర్వాత రాజకీయంగా ఎంత దుమారం రేగిందో, రేషన్ బియ్యం మాఫియాని అరికట్టడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేసిన తరహాలో దాడులు, యాక్షను ఏదో చూసాం.